పెద్దలందరూ మాట్లాడుంటారు, మళ్ళీ మాట్లాడాల్సిన పెద్దలున్నారు. ఎక్కువ తక్కువ ఉపన్యాసం ఇచ్చే సందర్భం కాదు, కానీ నేను పదే పదే చెప్తా ఉంటా. ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు గెలవడం తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం చాలా కష్టము అని. అదే పద్ధతిలో సర్పంచ్ గెలవడం కూడా చాలా కష్టం. ఒకప్పుడు గ్రామాలలో ప్రజల ఆశీర్వాదం, ప్రజల మధ్యలో పనిచేసి 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా గెలిచే సర్పంచ్ కూడా మనం చూసినాం. కానీ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకరే సర్పంచ్గా ఒకరే ఎంపీటీసీగా కాకుండా అందరికీ అవకాశం రావాలి, అందరి సర్వీసులతో ఈ గ్రామీణ ప్రాంత ప్రజల బతుకులు బాగుపడాలి, గాంధీ గారు కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం వర్ధిల్లేటువంటి సంకల్పంతో ఇవాళ మారుతా ఉన్నాయి. ఆ మార్పు బాగానే ఉంది, కానీ ఒక బాధ అనిపించే అంశం ఏంటంటే సర్వీస్ ఓరియంటేషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో ఈ డబ్బుల దుర్మార్గం కూడా నిజంగా సర్వీస్ చేసేటువంటి వాళ్ళకు కొంత అడ్డంకే ఉన్నమాట వాస్తవం. అయినా ఆ డబ్బుల ప్రవాహాన్ని కూడా తొక్కి పడేసి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతంలో 15 రోజులు 20 రోజులు మీరు ఎట్లా తిరుగుతారో ఇంటింటికి నాకు తెలుసు. సర్పంచ్ అభ్యర్థులుగా బిడ్డ ఓటేస్తాం పో బిడ్డ, ఎన్నిసార్లు వస్తావు బిడ్డ అని చెప్పి అంటారు. వాళ్ళు ఉదయం 4 గంటలకు దొరుకుతుంది ఎవరు, మధ్యాహ్నం పూట దొరుకుతుంది ఎవరు, సాయంత్రం పూట దొరుకుతుందని చెప్పి నా వార్డు మెంబరు, నా సర్పంచ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటికి తప్పకుండా పోయి 10-15 రోజుల పాటు కష్టపడి మీరు గెలిచొచ్చిండ్రు. మీరందరూ కూడా చల్లగా వర్ధిల్లాలని, ప్రజల ప్రేమను పొందడంలో తప్పకుండా ముందు బాగా నిలుస్తారని చెప్పి నేను భావిస్తాను. ఒకవేళ కనుక ఇంకా ఈ డబ్బుల మాయ కనుక లేకపోయి ఉంటే ఇంకా ఇంతమంది సర్పంచ్ గెలిచి వచ్చే ఆస్కారం ఉండే. మీ అందరికీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటంటే అవకాశం అందరికి రాదు, వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఇగో ఫలాని మా సారన్నకు సర్పంచ్ చేస్తే గొప్పగా పనిచేసిండు అనేటువంటి పద్ధతి మాత్రం తప్పకుండా రావాలి. మీరందరూ ఏ విధంగానైతే ఇంటింటికి పోయి వాళ్ళ ఆశీర్వాదం పొందిందో, వాళ్ళని ఓట్లని అడిగిండ్రో, వాళ్ళకు సమస్యల పరిస్థితులు అని చెప్పిండ్రో, మీరందరూ కూడా నోట్ల నాలుకలాగా ఉండి మీ ప్రజలు ఏ విశ్వాసాన్ని ఏ నమ్మకాన్ని అయితే మీద పెట్టిందో ఆ విశ్వాసాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారని చెప్పి మీకు ఆశిస్తున్నా. శ్రీహరి గారు ఎట్లాగో మంత్రిగా ఉన్నారు, నేను కూడా అడపదడప ఉంటా. మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బందులు ఉంటే